ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానంతో ఏకీపిస్తున్న మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రతిరోజు వినే వాగ్దానాలు మన జీవితంలో ఫలించాలని, మన జీవితాలను ఆత్మీయంగా బలపరచాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధం చేసి మీ ముందు ఉంచడం జరుగుతుంది. నేడు కీర్తన ద్వారా ప్రభుని ధ్యానిద్దామా? నింగి నేల మారిన గాని, పర్వతాలు తొలగిన గాని, నింగి నేల మారిన గాని, పర్వతాలు తొలగిన గాని, కడవరకు నిలిచే ప్రేమది, కలుషములు తుడిచే ప్రేమది. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు, ప్రేమ మారదు. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు, ప్రేమ మారదు. హల్లెలూయా. ఎంతో అందమైన పాట కదా ఇది. ఈ లోకంలో మనుషుల ప్రేమ రోజుని బట్టి, కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అయితే ప్రభు ప్రేమ తరతరాలు నిలిచేది, కాలాలు మారినా మారనిది, కలుషములు తుడిచే ప్రేమ అంటున్నాడు ఈ పాటలో. దోషముంటే ప్రేమించేవారు ఎవరు చెప్పండి? దోషములెంచక పాపులమైన అని తెలిసినా కూడా మనం ఇంకనూ పాపులముగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఇలాంటి ప్రేమ మనకు ఎక్కడా దొరకదు. తరతరాలు ప్రేమించే ప్రేమ, నిలిచే ప్రేమ. పర్వతాలు, నింగి నేల ఎన్ని మారిపోయినా, ఎన్ని కదిలిపోయినా, ఏది ఏమైనా, కాలాలు గతించిపోయినా మారని ప్రేమ ప్రభువు ప్రేమ అని ఈ పాట చెప్తుంది. ఈ పాటను బట్టి దేవుని స్తుతించండి. నేడు వాగ్దానాన్ని ధ్యానిద్దాం. నేటి వాగ్దానం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఆఖరి మాటలు చదువుతున్నాను. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబు యేసుప్రభు శిష్యుడు కాకపోయినప్పటికీ ప్రభువు సహోదరుడై ఉన్నాడు. ఈయన విజ్ఞాపనలో ఉన్న శక్తిని చూచి ఈ మాట పలుకుతున్నాడు. విజ్ఞాపన ఎంతో ప్రభావం కలిగినది. మీ జీవితంలో అనుకున్న కార్యాలు మీ బలం చేత, మీ జ్ఞానం చేత, మీ పలుకుబడి, శక్తియుక్తుల చేత, ప్రయత్నాల చేత చేయలేకపోయినవి ప్రార్థన చేత, విజ్ఞాపనల చేత జరుగుతాయి. కాబట్టి నీవు ప్రార్థన చేసేవానిగా ఉండాలి, విజ్ఞాపన చేసేవానిగా ఉండాలి. నీ విజ్ఞాపన దేవుడు వింటాడు. నీ విజ్ఞాపన ఆలకించి ప్రభువు నీ కార్యాన్ని సఫలం చేస్తాడని ఈరోజు వాగ్దానం చెప్తుంది. నీ విజ్ఞాపన ఎవరి కోసం ఇవ్వాలి? ఎంత పెద్ద పని కోసం, నీ వల్ల సాధ్యం కాని దానికోసం అయినప్పటికీ నీ విజ్ఞాపన చేయగలిగితే నీ విజ్ఞాపన బలమైన కార్యాలు జరిగిస్తుంది. ఒకసారి నీవు అనుకున్న కాలంలో జరగకపోయినప్పటికీ దేవుని చిత్తంలో నీ జీవితంలో వాటిని అనుమతించినప్పుడు తప్పక పొందుకుంటావు. అయితే ప్రభు అనుమతించే వరకు విజ్ఞాపన చేసేవారిగా మనం ఉండాలి. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు 25 సంవత్సరాలు తన స్నేహితుల కోసం విజ్ఞాపన ప్రార్థన చేశాడట. అయితే వాళ్ళిద్దరూ దొంగలై ఉన్నారు. అందరూ ఈయన చేస్తున్న ప్రార్థన విని వాళ్ళు భయంకరమైన దొంగలు, భయంకరమైన జీవితం జీవిస్తున్నారు, వాళ్ళు ఎక్కడ మారుతారు అనుకునేవారట. కానీ ఒకరోజు ఆ దొంగలు దేవుణ్ణి తెలుసుకున్నారు. ప్రభువుని గుర్తించి, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందారు. ఈ విషయాన్ని జార్జ్ ముల్లర్ గారితో చెప్పడానికి పరిగెత్తుకుని వచ్చేసరికి జార్జ్ ముల్లర్ గారు చనిపోయి ఉన్నారట. ప్రియ సహోదరులారా,
ఏదో రోజు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామేమో, కానీ నీ ప్రార్థనకు ఫలితం మాత్రం తప్పక వస్తుంది. జవాబు దేవుడు ఇవ్వకపోడు. కాబట్టి ఎక్కడ బలహీనత పడకుండా, ప్రార్థన సమయాన్ని వృధా చేయకుండా ఈ 3వ రోజు ఆఖరి ఉపవాస కూడికల్లో పాల్గొనండి. ప్రార్థన విజ్ఞాపనలో మీ విజ్ఞాపనలు చెప్పండి. ప్రభు సన్నిధిలో ప్రార్థించి చూడండి. తప్పక సమాధానాన్ని పొందుకుంటారు. ఎంత దూరానున్నా మీ అవసరతలు మాకు తెలియచేయండి. మీ ఏకీభావాన్ని మాతో పాటు మా మధ్య ఉపవాస కూడికల్లో కనపరుచుకోండి. ఈరోజు నాటికి మనం ఏమవుతామో, ఈరోజు బాగున్నామని అనుకోవచ్చు, మరుసటి సంవత్సరం ఈరోజు వచ్చేసరికి ఎక్కడుంటామో ఎలా ఉంటామో తెలీదు. ప్రార్థించే అవకాశం, విజ్ఞాపన చేసే అవకాశం, స్తుతిగానాలతో చప్పట్లతో ఎంతో ఆత్మీయంగా జరుగుతున్న పరిశుద్ధాత్మ వాక్యాలతో బలపడుతున్న ఈ ఉపవాస కూడికల్లో మరొక్క సంవత్సరం మనకు వస్తాయో లేదో మనం చెప్పలేం కదా. ఈ గొప్ప అవకాశాన్ని కోల్పోకండి. తప్పక పాల్గొనండి. మీ ఏకీభావాన్ని తెలియచేయండి. మాతో కలిసి ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించే వారిగా ఉన్నాం. ఎందుకంటే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదైతే బహుబలముగా అది పనిచేస్తుందని ఈరోజు వాగ్దానం తెలియచేస్తుంది. ఈ ఉపవాస విజ్ఞాపన కూడికలు ఆశీర్వాదాలు మీ అందరి మీద, మీ కుటుంబం మీద, మీ అవసరతల మీద ఉండాలని ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి కోరుతూ ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించమని అడుగుచు, యేసుక్రీస్తు వారి నామంలో ఈ వాగ్దానం ఫలించాలని ఆశిస్తూ ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీ దివ్య నామానికి స్తోత్రాలు. మా ప్రియులతో మాట్లాడిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. విజ్ఞాపన చేసేవారిగా ఉన్నప్పుడు, మా విజ్ఞాపన మనఃపూర్వకమైనదై ఉన్నప్పుడు అది తప్పక ఫలిస్తుందని ఈరోజు వాగ్దానం ద్వారా బలపరిచినందుకు స్తోత్రాలు. ఎవరైతే మాటలతో ఏకీవిస్తున్నారో వారి విజ్ఞాపనలు నీకు తెలియచేస్తున్నారు, తగిన కాలం ముందు వారికి సమాధానం దయచేయమని, విజ్ఞాపన ఎప్పుడు వృధా కాదని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.